सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. పార్వతి ఎవరు? పార్వతి పర్వతము నుండి పుట్టినది. పర్వతము జడము, అనగా జడమైన పంచభూతాత్మకమైన అన్నము నుండి ఉద్భవించిన జీవుడే. ప్రతి జీవుడును స్త్రీయే. ఏలనన ప్రతి జీవుడును పరాప్రకృతి చైతన్యమే కదా, కాన ప్రకృతి భాగమే కదా. పురుషుడు ఈశ్వరుడొక్కడే. ఆమె తపఫలము ఎంతవరకు వచ్చినది? ఈశ్వరుని సగం శరీరమైనది, అనగా ఈశ్వరునితో సమానమైనది. అంతేకాదు, ఈశ్వరుని దాసునిగా చేసుకొని పదముల క్రింద పడవేసి త్రొక్కినది. చివరకు ఈశ్వరునే ఆడించే మూలశక్తియగు మహాకాళీయే అయినది. అంటే తపస్సు చేత ఈశ్వరుని పొందుట, ఈశ్వరునితో సమానమగుట, చివరకు ఈశ్వరునే దాసునిగా చేసుకున్నంత స్థితికి తీసుకుపోయినాడా ఈశ్వరుడు. ఒక జడము యొక్క వికారమైన పార్వతీయను జీవుడు చివరకు తన పాదదాసునిగా, ఈశ్వరుడుండు మహాకాళీయను పరాశక్తిగా మారినది. అనగా భక్తులకు దాసుడగుచు వారి పాద ప్రహారములను అనుభవించుచున్నాడు భగవంతుడు. సత్యభామ శ్రీకృష్ణుని తన్నుటయూ ఇదియే. కాన భగవత్ప్రేమ సాధించనిదేమున్నది? దానిచేత పరమాత్మ నిన్ను తనకన్నా అధికునిగా చేసి నెత్తికెక్కించుకొని నీ పాదముల క్రింద నుండు స్థితికి తీసుకురాగల భక్తియే తపస్సు. గోపికల పాదధూళిని శిరమున తాల్చినాడు పరమాత్మ. ఇట్లు ఈ కథలందు తత్వార్థమును గ్రహించిన నీ సాధనకు దోహదములగును. లేకున్నా కేవలము వినోదమునిచ్చు కథలుగానే మిగిలిపోవును. ప్రతి పురాణ కథలోనూ ఒక అంతరార్థమైన తత్వబోధ కలదు. శంకర రామానుజ మధ్వులు ముగ్గురును నా శివ విష్ణు బ్రహ్మాంశలే. వారలకు నా సిద్ధాంతము తెలిసినను ఆయా కాలములందున్న సాధకుల దశలననుసరించి కొన్ని ఉత్సాహజనకములగు సిద్ధాంతములను ఏర్పరిచిరి. కాశీకి బయలుదేరినవాడు కొంత దూరము నడిచి చతికిల పడినాడు. వానికి ఉత్సాహము కల్పింప, నాయనా, ఇంకా 4 అడుగులు వేసినచో కాశీని చేరినట్లే అని గురువు చెప్పును. ఇదే శంకరులు చెప్పిన మాట. నాయనా, నీవు అసలు బ్రహ్మమే. నీ అజ్ఞానము వదలి జ్ఞానము తెచ్చుకొనుము చాలు అన్నారు. ఇదియే ప్రరోచన. సరేనని లేచి నడువనారంభించగా అన్నిటికన్నా భక్తి గొప్పది అని అసలు విషయమును బయట పెట్టినారు వివేక చూడమని గ్రంథములో. మరలా శిష్యుడు నిస్పృహతో చతికిలబడినాడు. అప్పుడు రామానుజుడు వచ్చి, నాయనా, ఆ గురువు చెప్పినది అబద్ధము. నేను నీకు సత్యము చెప్పుచున్నాను. ఇంకొక్క మైలు నడిచినచో కాశీ రాగలదు అని చెప్పినారు. అంటే నీవు బ్రహ్మము కాదు, కానీ బ్రహ్మములోని అంశవే అన్నారు. దానితో లేచి ఆ మైలు దూరము నడిచినాడు శిష్యుడు. మధ్వాచార్యులు వచ్చి, నాయనా, ఆ ఇరువురును సరిగా చెప్పలేదు. సరిగా 10 మైళ్ళు ఉన్నది కాశీ అన్నారు. అంటే జీవుడు వేరు, బ్రహ్మము వేరు.
చాలా దూరం ఉన్నది కాశీ అని చెప్పినారు. ఇట్లు నిజముగా కాశీనగరం ఇంకను 100 మైళ్ళు ఉన్న సత్యము చెప్పి నిరాశ నిస్పృహలను సాధకులలో కలుగనీయక సిద్ధాంతములను చెప్పినారే తప్ప వారలకు అసలు సత్యము తెలియక కాదు. దీనిని అర్థము చేసుకొనలేక పరస్పర వాదములతో జయాపజయములను ఖండన మండనములతో పండితులు కలహించుట చాలా శోచనీయము. అనగా ఒకడు కాశీ 4 అడుగులలో ఉన్నదనియు, మరి ఒకడు కాశీ మైలు దూరంలో ఉన్నదనియు, మరి ఒకడు 10 మైళ్ళ దూరంలో ఉన్నదని కలహించు సమయమున నేను అసలు సిద్ధాంతమును బయట పెట్టవలసి వచ్చినది. కాశీ 100 మైళ్ళు ఉన్నదని చెప్పవలసిన సమయము వచ్చినది.